ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలోనికి మనం వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడనయ్యా తండ్రి నాయన, మరి నన్ను బలపరిచి మీ యొక్క సాధనముగా, మీ యొక్క పరికరంగా నన్ను వాడుకోవటానికి తండ్రి మీరు నన్ను ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. తండ్రి నాయన, మరి ఈరోజు నేను ఏదైతే వాక్యాన్ని బోధించబోతున్నానో తండ్రి నాయన, మరి ఆ వాక్యాన్ని తండ్రి మరి అనేకులు విని తండ్రి ఆ వాక్యానుసారంగా బ్రతికి తండ్రి నాయన మరి వారు మిమ్మల్ని సంతోషపరిచేటటువంటి మనుషులుగా తండ్రి వారు ఎదిగే జీవితాన్ని వారికి దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా. తండ్రి నాయన, మరి నేనైతే వాక్యాన్ని వింటున్నానో వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. మరొకమారు నన్ను మీ యొక్క సాధనంగా, పరికరంగా వినియోగించుకొని మనం విజ్ఞాపన చేసుకుంటూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. అందరికీ మరొకమారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. గడిచిన 2 వారాలు నేను యొక్క వాక్యాన్ని బోధించలేకపోయాను. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను వాక్యాన్ని బోధించలేకపోయాను. మరలా దేవుడు నన్ను బలపరిచి మీ ముందుకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మరొకమారు నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారని, దేవుని కృపలో మీరందరూ ఎదుగుతున్నారని నేనైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అంతేకాకుండా మరింతగా మీరు దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క ప్రణాళికలో మీరందరూ ఎదగాలని నా యొక్క ఆలోచన. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సరైన రీతిలో నడిపిస్తాడని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనము ఒక్క విషయాన్ని ప్రతి నిమిషం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మనకి నిజమైన దేవుడు ఉన్నాడు. అదేంటి మనకి నిజమైన దేవుడు ఏంటి, మిగిలిన వాళ్ళకి నిజమైన దేవుడు లేడా అంటే, మన దేవునికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఈరోజు వాక్యంలో కూడా మనం ఆ విషయాన్ని మాట్లాడుకుంటాం మధ్యలో. మన దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకంటే మనల్ని ఆయనకు కుమారులనుగా మార్చుకోవటం కొరకు దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. కొన్ని మతాల్లో ఏం చెప్తారంటే మనము దేవుని యొక్క బానిసలమని చెప్పుకుంటారు కొంతమంది. దేవునికి కుమారుడు ఉండరండి, కుమార్తెలు ఉండరండి, ఆయన సృష్టికర్త, మనందరం కూడా ఆయనకి బానిసలము, స్లేవ్స్ అని చెప్పుకుంటారు కొన్ని మతాల్లో. అయితే మన దేవుడు మనల్ని స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఆయన యొక్క దత్తపుత్రులుగా చేసుకుని ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. బానిసలకి దత్తపుత్రులకి చాలా తేడా ఉంటుంది. దత్తపుత్రులు అంటే ఇక వాళ్ళు కూడా సొంత కుమారులు, కుమార్తె లాంటి వాళ్ళే. సొంత కుమారుడికి ఎంతైతే హక్కు ఉంటుందో దత్తత తీసుకున్న వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది. దేవునికి సొంత కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించామో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నామో మనందరం కూడా దేవునికి దత్తపుత్రులమే. యేసుక్రీస్తు జ్యేష్ఠపుత్రుడు దేవునికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది అంటే కొన్ని మతాల్లో ఏమని చెప్తారంటే అన్టచబుల్ పీపుల్ ఉన్నారు దేవునికి అని చెప్తారు. అంటే కొంతమంది దేవునికి నైవేద్యం పెట్టడానికి అర్హత లేనటువంటి వారుగా కొంతమందిని చూస్తారు. అంటే ఆ దేవుళ్ళు ఆ మనుషుల్ని అంటరాని వారుగా చేశారు. ఈ మనుషులు వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడే మైల పడిపోతాడు. కొంతమంది మనుషులు దేవుని యొక్క ఆలయంలోనికి ప్రవేశించడానికి కొన్ని మతాలు ఒప్పుకో. వాళ్ళని జాతులుగా విభజించి కొంతమందిని కొన్ని వర్గాలుగా, మరికొంతమందిని మరికొన్ని వర్గాలుగా విభజించి కొంతమందిని అన్టచబుల్గా చేసేసారు. అంటే వీరు అంటరాని వారు, వీరిని ఎవరో కూడా వీరు ముట్టుకోకూడదు, వీరు సమాజంలోనికి రాకూడదు, అసలు దేవుని దగ్గరికి అస్సలు రాకూడదు అని చెప్పేసి కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టుకున్నారు. కానీ మన దేవుడు, ఇప్పుడు చెప్తున్నా నిజమైన దేవుడు మనకున్నాడని ఎందుకన్నానంటే ప్రారంభంలో ఈ మాట చెప్పడానికే నిజమైన దేవుడు అని నేను ఉచ్చరించాను. మన దేవుడు మనల్ని ఆయన యొక్క దత్తపుత్రులుగా చేసుకుని ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి, మనము ఈ యొక్క జీవితంలో
అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనం పడుతూ ఉంటాం, అనేక రకాలైనటువంటి వేదనలు పడుతూ ఉంటాం, శోధనలు పడుతూ ఉంటాం. అలాంటి సమయంలో మనకేమనిపిస్తుంది అంటే నాకు ఒక దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. బాధపడినప్పుడు కానీ, మోసపోయినప్పుడు కానీ, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ, సాంఘికపరమైనటువంటి అంశాలలో మనం ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు కానీ మనం ఎవరి వైపు చూస్తామంటే దేవుని వైపు చూస్తాము. ఎందుకనంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి నిజమైన దేవుడు ఉన్నాడు. మన దేవుడికి ఒక చరిత్ర ఉంది. నేను చాలాసార్లు చెప్తాను, వాక్యాన్ని బోధించేటప్పుడు వాక్యాన్ని బోధించేటటువంటి చాలామంది ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు. వారందరూ కూడా కొన్ని విషయాలు ఇవే చెప్తుంటారు. అదేంటంటే మన దేవునికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మన దేవుడు ఉన్నాడు అనటానికి, మన దేవుడు పలానా ప్రదేశంలో నడయాడాడు అని చెప్పడానికి, మన దేవుడు కొన్ని ప్రాంతాల్లో సంచరించాడు అని చెప్పడానికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మన దేవుణ్ణి చూసినటువంటి ప్రజలు ఉన్నారు, మన దేవుని యొక్క పిలుపు విన్నటువంటి ప్రజలు ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే బుద్ధిహీనులు దేవుడు లేడు అని చెప్పుకుంటారు. దేవుడు ఉన్నాడు. ఎందుకు ఇజ్రాయెల్ దేశం ప్రత్యేకమైనది అంటే, నాకంటే ఇజ్రాయెల్ దేశం గురించి గొప్పగా చెప్పేటటువంటి వారు కొన్ని వందల వేల మంది ఉంటారండి. ఎందుకంటున్నానంటే, నాకంటే వారిని ఎందుకు గొప్పగా నేను భావించి మాట్లాడుతున్నానంటే, ఆయా ప్రదేశాలకు వెళ్ళి చూసి పరీక్షించి ఆ యొక్క ప్రదేశాల గురించి మాట్లాడినటువంటి దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఎందుకు అంత ప్రయాసపడుతున్నారంటే నిజమైన దేవుడు ఉన్నాడు అని ప్రపంచానికి తెలియపరచడానికి వారు చేసేటటువంటి ఒక ప్రయత్నం అది. ఈరోజు ఇంకా నీ మనసులో దేవుడు లేడని కానీ, దేవుడు ఏమీ చేయడని కానీ, దేవుడు ఈ కార్యక్రమాలు చేయలేడు, ఇది దేవునికి అసాధ్యమని కానీ నువ్వు అనుకుంటూ ఉంటే కాస్త నీ మనసుని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రతిదీ దేవుడు చేయగలడు. అలాగే మనిషికి కొన్నిసార్లు సమస్తము సాధ్యము కాదు. మనిషి కొంచెం బలహీనతలో ఉంటాడు. మనిషి కదా, రక్తమాంసాలతో ఉంటాడు కదా, దేవుడు అంటే స్పిరిట్ కదా. సో కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది వాళ్ళిద్దరిలో అని మనం అనుకుంటాం. నిజమే కదా అది. మనిషి కొన్నిసార్లు టెంప్ట్ అవుతాడు, కోపం వస్తుంది, లేకపోతే మనిషి కొంచెం అసూయ పడతాడు, ద్వేషం ఉంటుంది, పొగరుబోతుతనం ఉంటుంది, అహంకారం ఉంటుంది. మనిషిలో చాలా క్వాలిటీస్ ఉంటాయి. చాలాసార్లు మనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఉన్న విషయాలన్నీ మనం చదువుకుంటాం. 19 వచనాలు ఉంటాయి, అంశాలు ఉంటాయి. మనిషిలో ఉన్నటువంటి గుణగణాలు, గుణ లక్షణాలన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు బలమైనటువంటి వాడు, మన దేవుడు సృష్టికర్త. మనల్ని ఆయన దత్తపుత్రులుగా స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకొరకు ఆయన యొక్క ప్రియ కుమారుణ్ణి మన కొరకు అర్పించాడు. భూమి మీద ప్రాణము పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు. దేవునికి మనల్ని దత్తపుత్రులుగా చేయటం కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు. ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా గారు మన మద్రాసు పట్టణంలో హతసాక్షి అయ్యి ఇక్కడ మరణించాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు, తెలుసుకునే ఉంటారు, మాట్లాడుకునే ఉంటారు. తోమా గురించి కొన్ని వందల సార్లు, వేల సార్లు వినే ఉంటారు. మరి ఆ తోమా ఎవరిని చూసి భారతదేశానికి వచ్చి వాక్యాన్ని బోధించాడు అంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన తిరిగాడు, మాట్లాడాడు, ఆయనతో స్నేహం చేశాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన వాక్యం విన్నాడు. ఆయన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చూశాడు తోమా గారు. ఆ తోమా గారు యేసుక్రీస్తు ప్రభువుని చూసి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆయన సేవ చేసి ఇక్కడ మరణించాడనే విషయాన్ని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుడు లేడు అని ఇంకా మీ మనసులో అనుకుంటున్నారో వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు లేకపోతే ఫేక్ ప్రాపగాండా చేయడానికి తోమా గారు అక్కడి నుంచి పని కట్టుకుని వచ్చుంటాడా? ఫేక్ ప్రాపగాండా చేయడానికి యేసుక్రీస్తు అనే మనిషి లేకపోతే, అసలు అటువంటి శక్తే లేకపోతే
ఆయన గురించి లేని వాటిని చెప్పడానికి అంత ప్రయాణం చేసి ఎందుకు వస్తారు? ఒక వ్యక్తే కాదు కదా, చాలామంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుకి. ఈరోజు ఈ వాక్యాలను ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీలో కొంతమంది ఇప్పటికీ దేవుని యొక్క శక్తిని మీరు అనుసరింపక, దేవుని యొక్క శక్తిని గుర్తించక, దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి, ఇంకా మీరు మానసికంగా మీరు కొంచెం అటు ఇటుగా డైలమాలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఉన్నాడు. అబ్రహాం గురించి తెలుసుకున్నా, ఇస్సాకు గురించి తెలుసుకున్నా, యాకోబు గురించి తెలుసుకున్నా, వారు సాక్ష్యం ఇచ్చేది దేవుడి గురించే. మరి అటువంటి దేవుడు ఉన్నప్పుడు, అటువంటి దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము ఎటువంటి జీవితాన్ని జీవించాలో కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత తేలిక కాదు క్రైస్తవ జీవితం అంటే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఒకసారి ఒక వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి భూవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవుడు పరిశుద్ధుడు. దేవుడికి అన్టచబిలిటీ ఏం లేదు. దేవుడు ఎవరిని స్లేవ్స్గా చూడడు. చాలామంది అనుకుంటారులే అలా, వాళ్ళ డాక్ట్రిన్స్ అవి అయి ఉండొచ్చు. కానీ మనకున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎవరి కోసం చూస్తున్నాడంటే పరిశుద్ధుల కోసమే చూస్తున్నాడు. అంటే పాపుల కోసం వచ్చి యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధులుగా మారాలి. క్రీస్తు ప్రభులాగా మనం మారాలి. బేసిక్సే చెప్తున్నా నేను. కొత్త డాక్టర్నల్ మ్యాటర్సే నేను మాట్లాడట్లే ఈరోజు. వెరీ బేసిక్ మ్యాటర్స్ మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నామనేది క్రైటీరియా కాదు, ఎలా మనం జీవిస్తున్నాం అనేది క్రైటీరియా. 2 రకాల మనసులతో మనం బ్రతకొచ్చండి. మొదటిది ఏంటంటే, దేవుడు లేడనుకుని నీ సొంత బలంతో, నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ఆలోచనతో నువ్వు బ్రతకొచ్చు. రెండవది, దేవుడు ఉన్నాడని, ఆయన మనల్ని నడిపిస్తాడని, ఆయన మనకు సహాయం చేస్తాడని, ఆయన మనల్ని చూస్తున్నాడని, ఆయన మనకు తోడుగా ఉన్నాడని నమ్మి జీవించడం రెండవ పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నీకు అవకాశం ఉంది, నువ్వు స్వతంత్రుడివి. నేనైతే రెండవ దాన్నే చూస్ చేసుకుంటా. నాకు ఒక దేవుడు ఉన్నాడని, ఆయన నన్ను నడిపిస్తాడని. ఒకవేళ నేను ఎక్కడన్నా కింద పడినా, నేను ఒకవేళ ఇబ్బంది పడినా, ఒకవేళ నా జీవితంలో నాకేమో పెను మార్పులు జరిగినప్పటికీ దేవుడు ప్రతి క్షణం నాతో ఉంటాడని, ఆయన నన్ను చూస్తాడని, నన్ను నడిపిస్తాడని నేను విశ్వసిస్తూ బ్రతుకుతున్నా. నాలాగా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఈ భూమి మీద జీవిస్తున్నారు. మొన్న ఆయన అంటున్నాడు ఒక టీవీలో, క్రైస్తవులు ఆలోచించుకోవాలి, ఎస్సీ రిజర్వేషన్లన్నీ తీసేస్తున్నాము, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ డబ్బులతో నిండిపోయారా, మీరు ఎందుకు అటు వెళ్ళారు క్రైస్తవ్యంలోనికి, మరలా మీ యొక్క పాత మతంలోనికి రావచ్చు కదా అంటున్నారు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. తెలియక చాలామంది ఏమనుకుంటారంటే దేవుడిని నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, దేవుడిని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు. కాదండి, అవి లోకానుసారమైనటువంటి విషయాలు మాత్రమే. మనము క్రైస్తవులుగా ఎందుకు మారాలి అంటే దేవునితో కలిసి జీవించడానికి మారాలి, దేవునితో కలిసి బ్రతకడం కోసం మారాలి. క్రైస్తవులుగా మారాలంటే, క్రైస్తవులుగా మారండి అని చెప్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అంటారు. మత మార్పిడి చేయట్లో మీ జీవితాలు మారుస్తున్నాం మేము. ఎందుకు మీ జీవితాలు మారుస్తున్నామంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నటువంటి దేవుడిని తెలుసుకోండి. ఆ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు ఆయన ప్రియకుమారుని భూమి మీదకు పంపించాడు. ఆయన శిష్యులు ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళి వాక్యాన్ని బోధించారు. ఏ దేశాల్లో ఎక్కడెక్కడ వాక్యాన్ని బోధించారో కూడా మీకు హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ దేవుడిని నమ్ముకోండి. మీ మనసుల్ని దేవుడు శాంతపరుస్తాడు, మీ జీవితాల్ని దేవుడు రిలాక్స్గా ఉంచుతాడని చెప్తున్నాం తప్ప డబ్బుల కోసం ఎవరో మార్చట్లా. మాకు డబ్బులుండి ఈ సేవ చేయట్లా. ఎప్పుడు అప్పు కడతామే మేము టీవీ ఛానల్స్కి, డబ్బులు లేక. ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవటమే, నెక్స్ట్ వీక్ కడతామని. అనారోగ్య సమస్యలున్నా, ఫైనాన్షియల్ బ్యారియర్స్ ఉన్నా వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నామంటే కనీసం ఒక్క వ్యక్తినైనా దేవునితో పాటు అటాచ్ చేయాలి.
దేవుని దగ్గరికి ఒక మనిషిని చేర్చాలి, ఒక ఆత్మ పాడైపోకూడదు, ఒక్క ఆత్మనైనా సరే దేవుని దగ్గరికి చేర్చి ఒక ఆత్మనైనా రక్షించాలనేటటువంటి మనసుతో చేస్తాం, కానీ డబ్బు కోసం కాదు. చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే మీరు దశం భాగాలు తీసుకుంటున్నారంటే మరి మీరు కూడా నిలువు దోపిడీ తీసుకుంటున్నారు కదా, మీ గుళ్ళలో కూడా హుండీలు పెడుతున్నారు కదా, చాలా ఉంటాయి. ఒక మాటకి మరొక మాట చెప్పొచ్చు, కానీ అవి మనకి క్రైస్తవులు అయినట్టు మనకి అవి కాదు కావాల్సింది. మనకి కావాల్సింది ఏంటంటే మనము దేవుని యొక్క దత్తపుత్రులము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి దేవుడు ఉన్నాడనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి క్రీస్తు ప్రభుని నమ్మండి అని మనం వెళ్ళి ప్రజలకి ఖచ్చితంగా చెప్పాల్సిందే. అదే మన పని. ఎందుకంటే వాళ్ళని మనము రక్షిస్తున్నాం, వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఆశించట్లేదండి. అది కాదు. ప్రపంచం ఎప్పుడు మన గురించి తప్పుగానే అనుకుంటుంది. ఒక వచనాన్ని చదువుకుందాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాను. మనందరికీ తెలుసు కదా, ఈ మాట గురించి మాట్లాడాలంటే చాలాసేపు మనం మాట్లాడవచ్చు. మంచి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభుని ఏ రీతిగా ఆయన చూస్తున్నాడు ఇక్కడ రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో 15-16 వచనాలు ఒకసారి మనం చదువుకుంటే 15-16 వచనాలు మనం చదువుకుంటే 15-16 వచనాలు చదువుకుంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడెను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. ఎప్పుడు? పాపం లేనివారుగా ఉన్నప్పుడు. ఆ కాన్సెప్ట్ మర్చిపోకూడదు. చాలామంది అంటారు, ఏముందిలేండి, ఈ చిన్న తప్పే కదా, చిన్న పొరపాటే కదా, వాంటింగ్ అట్లా కాదు. నిజమే, మనుషులు కొన్నిసార్లు అనుకోకుండా పొరపాట్లు చేస్తారు. కయ్యూను హేబెల్లో ఇది మనకు కనిపిస్తుంది. అన్నదమ్ములైనటువంటి ఏసావు యాకోబుల్లో కూడా మనకు ఇది కనబడుతుంది. ఓకే, ఒకళ్ళంటే ఒకళ్ళకి కొంచెం ఇది ఉంటుంది, కనిపిస్తుంది. అలాగే మరి యాకోబు వాళ్ళ తండ్రిని, వాళ్ళ అన్నయ్యని మోసం చేసే కదా తండ్రి దగ్గర నుంచి ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని తప్పులు మనుషులు కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. కానీ మనము చూడవలసింది యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి, ఆయనలాగా జీవించడానికి ప్రయత్నించాలి. అందుకనగా పౌలు గారు కూడా ఏమంటాడంటే, నేను క్రీస్తు ప్రభువుని ఎలాగైతే చూసి అనుసరించి నడుచుకుంటున్నానో మీరు కూడా అలాగే నన్ను చూసి నన్ను పోలి మీరు కూడా నడుచుకోనని పౌలు గారు చెప్పిన మాటలు కూడా మనకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క దత్తపుత్రులమై ఉన్నప్పుడు మరి దేవుని యొక్క లక్షణాలను మనం కలిగి ఉండాలి. అందులో మొదటిది ఏంటంటే పరిశుద్ధత. ఖచ్చితంగా మీరు ఈ అంశం మీద ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వచనం చదువుకుందామా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నానండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని సంఘములో, జీవం కలిగినటువంటి దేవుని సంఘంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఎలా పడితే అలా జీవించడానికి కుదరదు, ఎలా పడితే అలా మాట్లాడడానికి కుదరదు. కొన్ని చర్చెస్లో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు కూడా నేను చూశాను. దేవుని వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తి కూడా సంఘం గురించి తప్పుగా మాట్లాడడం నేను విన్నాను, బాధ కలిగేది. అలా కాదు, జీవము గల దేవుని సంఘములో మనం ఉన్నాము, మామూలు ప్లేస్లో లేము మనం. అలాంటప్పుడు ప్రతి విషయాన్ని కూడా మనము పరిశీలించి నడుచుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా మనము దేవుని యొక్క చిత్తమో కాదో తెలుసుకుని అనుసరించాలి.
ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఎలా పడితే అలా ఆలోచన చేయడానికి, ఎలా పడితే అలా మనం ప్రోపగాండా చేయడానికి వేరే మనుషుల గురించి మనకు అవకాశం లేదు. మనం అలా మాట్లాడకూడదు. ఈవెన్ ఎవరి గురించి కూడా తీర్పు తీర్చకూడదు. నీకు స్ట్రగుల్ వస్తుందా, నో ప్రాబ్లం, నువ్వు ఒక విషయం జ్ఞాపకం చేసుకో. అదేంటంటే నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నావని, దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభుకి స్ట్రగుల్ రాలేదా? యేసుక్రీస్తు ప్రభు మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పలేదా? ఆయన మరణానికి అప్పగించలేదా? ఆయన కొరడాలతో కొట్టలేదా? కానీ ఆయన ఎవరు? దేవుని యొక్క కుమారుడు. ఈరోజు నువ్వు నేను ఎవరుమి? మనం కూడా దేవుని యొక్క కుమారులమే, మనం కూడా దేవుని యొక్క కుమార్తెలమే అంటారు, మాటలు అంటారు. లేకపోతే మన గురించి కూడా బ్యాడ్ ప్రాపగండా చేస్తారు, లేకపోతే మన గురించి కూడా లేనిపోని సాక్ష్యాలు చెప్తారేమో, లేకపోతే అనేక రకాలైన శ్రమలకు మనల్ని కూడా గురి చేస్తారేమో. కానీ నువ్వు బేసిక్గా చేయాల్సిన విషయం ఏంటంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నటువంటి నీ దేవుడికి ఒక్కసారి నువ్వు ప్రార్థన చెయ్యి. ఈ భూమిని సృష్టించినటువంటి దేవునికి నీ మొర్రను ఒక్కసారి వినిపించు, ఒక్కసారి ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు అద్భుతం చూస్తావు, అప్పుడు నువ్వు నిజమైనటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నార్మల్ మనిషివి కాదు. దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు, దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ కాదండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి తీయండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. లోకంలో ఉన్న వారికి మరి మీకు తేడా లేకపోతే ఎలా? లోకంలో ఉన్న వారికి జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్న వారికి తేడా లేకపోతే ఎట్లా అండి? వారు మాట్లాడినట్టే మీరు మాట్లాడితే, మీరు మాట్లాడినట్టు వారికి లాగా మనం మాట్లాడకూడదు. మనము ప్రత్యేకమైనటువంటి మనుషులము, దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. దేవుని సొత్తు అయి ఉన్నాం. ప్రారంభంలో చెప్పాను కదా, మనము దేవుని యొక్క దత్తపుత్రులము. మన మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలో, ప్రతి విషయంలోనూ ప్రత్యేకత ఉండాలి క్రీస్తు ప్రభువులాగా. వాళ్ళు ఒక మాట అన్నారని తిరిగి మనం కూడా ఒక మాట అంటే దానివల్ల దేవుడు చూసుకుంటాడు. దేవుడు మామూలుడు కాదు. దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని దేవుడు చూసుకుంటాడండి. ప్రతి విషయాన్ని దేవుడు చూసుకుంటాడు. చాలామంది అంటూ ఉంటారు దేవుడు చూసుకుంటాడు, మనకంటే దేవుడు ఎక్కువ రివెంజ్ తీర్చుకుంటాడయ్యా, మీరు కంగారు పడకండి, ఒక మాట అంటాం వల్ల ఉపయోగం లేదు అంటూ ఉంటే వాళ్ళు అంటారు అలా కాదండి, వాళ్ళు అన్నప్పుడు మనం కూడా తిరిగి ఒక మాట అనాలి కదా అంటారు. నువ్వు ఒక మాట అంటే మళ్ళీ వాళ్ళు ఒక మాట అంటారు. కానీ దేవునికి అప్పగించావు అనుకో, దేవుని యొక్క రివెంజ్ చాలా సీరియస్గా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని మీద జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రార్థన చేయి. నీ యొక్క సిచ్యువేషన్ మారడానికి నువ్వు ప్రార్థన చేయి. నీ పరిస్థితి మొత్తం మారడానికి ప్రార్థన చేయి. నీకున్న పరిస్థితులు పూర్తిగా నీ వైపు తిరగాలని ప్రార్థన చేయి. దేవుణ్ణి సహాయం అడుగు. నువ్వు దత్తపుత్రుడు అయి ఉన్నావని చెప్తున్నాను కదా, నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవి, ఆయన యాజక సమూహమై ఉన్నావు, ఆయనకు సొత్తు అయి ఉన్నావు, ఆయన మనిషివై ఉన్నావు. మరలా నువ్వు బాధపడతావు ఎందుకు? నువ్వు ప్రార్థన చేయాలి. నీ సమస్య వచ్చినప్పుడు దేవునికి తెలియజేయాలి. తెలియజేస్తే అవుతుంది. బట్ యు మస్ట్ బీ హోలీ. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఖచ్చితంగా నువ్వు అయి ఉండాలి. ఎలా పడితే అలా ఉండడానికి కుదరదు. ఎలా పడితే అలా ఉండకూడదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జాగ్రత్త. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడని తర్వాత వచనం వస్తుంది. దేవుని ఆలయమై ఉన్నాము, మనము దేవుని సొత్తు అయి ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీఆర్ నాట్ ఈజీ. అంత తేలిక కాదు. శ్రమలు వస్తాయి, అందరికీ శ్రమలు వస్తాయి, అందరికీ బాధలు వస్తాయి, రాకుండా ఏముండం. 14, 15, 16, 17, 18 వచనాలన్నీ చదువుకుంటే మనము ఎవరితో ఉండాలి, మనం ఎవరితో ఉండకూడదు, అంటే మనం పరిశుద్ధంగా ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ క్లియర్గా ఉంటాయి. మనం లోకంలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, మనం ఎవరమై ఉన్నాము, దేవుని ఆలయమై ఉన్నాము, ఈ విషయాలన్నీ మనకు అందులో
చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అందులో కనిపిస్తాయి. మరొక వచనం చదువుకుని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆ మాట అన్న తర్వాత, దేవుని యొద్దకు రండి అన్న తర్వాత చక్కటి మాట ఉంటుంది చూడండి. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఆ పరిశుద్ధపరచుకోవటం అనేది రావాలి. 2 మనసులో, ద్విమనస్సులు ఉండకూడదు. దేవుడు కాసేపు నేనే, కాసేపు దేవుడు అనుకోవటం, కాసేపు నేను అనుకోవటం కాదు. అలాగా దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడంతే. నువ్వు చేయాల్సిన పనులు చేయాలి. నీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడం కాదు, పాపము చేయకుండా ఉండాలి. 2 మనసులు లేకుండా ఉండాలి. అటు ఇటు ఆలోచన చేయకూడదు. కాసేపు వెచ్చగా, కాసేపు చల్లగా, అలా కాదు. దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో నా కోసమే మీరు ప్రార్థన చేయక్కర్లా, అవసరం లేదు. నా ప్రార్థన నేను చేసుకుంటా, మీ ప్రార్థన మీరు చేసుకోండి. కానీ మీ సిచ్యువేషన్ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీ పరిస్థితుల గురించి మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ఏ కండిషన్లో ఉన్నారో ఆ కండిషన్ నుంచి బయటికి రావడానికి, ఇన్ కేస్ మీరు ఇంకా ఎవరైనా బలహీనతల్లో ఉంటే ఆ బలహీనతల్లోంచి బయటికి రావడం కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు చాలా శక్తివంతుడు. మీరు అనుకుంటున్నారేమో, కాదు, మీరు అనుకున్నంత తెలియదు కాదు. దేవుడు చాలా శక్తివంతుడు. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు ఏదైనా నా చర్చికి రండి, లేకపోతే మీరు నాకు డబ్బులు పంపించండి అన్నట్లా మీ జీవితాలు మీరు మార్చుకోండి. మీరు ప్రార్థన చేసుకోండి, మీ జీవితం ఖచ్చితంగా సెట్ అవుతుంది. సెట్ అవ్వకపోతే మీరు అప్పుడు అడగండి, ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి మొదలు చేసుకుని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అలాగే మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలి, దేవుని యొక్క దత్తపుత్రులు అవ్వాలి, ఆయనతో పాటు కలిసి ఉండాలని మాత్రమే ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ మీరు ఇచ్చే డబ్బు, మీరు ఇచ్చే కానుకల కోసం దేవుడు చూడట్లా. ఆయనకి మనం ఏమివ్వగలమండి? సృష్టికర్త, ఆయనకి మనమేమి ఇస్తాం? మన మంచి హృదయాన్ని ఆయనకి ఇవ్వటమే తప్ప, మన మనసులు తెరిచి ఆయనకి ప్రార్థన చేయటం తప్ప, ఆయన స్తుతించడం తప్ప మనం ఏం చేయలేం. మనం స్తుతిస్తే చాలా ఆయన సంతోషపడతాడు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా దేవునిలో మీరందరూ ఎదగాలని, మీరందరూ ఆశీర్వదించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా పరిచర్య కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా యొక్క సేవ కొరకు, నా ఉద్యోగం కొరకు మీరు ఎప్పుడైనా వీలుంటే ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ ఒక్క వాక్యాన్ని ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడనయ్యా, చిన్నవాడని తండ్రి, ఎన్నిక లేని వాడనయ్యా, మరి నాలాంటి వాడిని మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా వినియోగించుకుని తండ్రి నాయన, మరి నా చేత వాక్యాన్ని బోధించడానికి తండ్రి మీరు నన్ను ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నాకంటే బలవంతులు గొప్పవారు ఉన్నారు, అయినప్పటికీ నన్ను మీరు వాక్యాన్ని బోధించడానికి మీరు ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఇంకెవరైతే పరిశుద్ధంగా లేరో, ఎవరైతే దత్తపుత్రులు కాలేదో నాయన, మరి వారిని కూడా తన్ని మీరు ఒకసారి వారిని దర్శించమని, వారిని ఆశీర్వదించమని, తన్ని మరి వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని వారికి దయచమని నేను విజ్ఞాపన చేసుకుంటానయ్యా. తండ్రి దేవా, మరి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా సేవని తండ్రి ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారిని, మమ్మల్ని అందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రాధేయపడుతూ, మీ చిత్తమైతే మరొక మారు ఇలాగే వాక్యాన్ని బోధించే అవకాశాన్ని దయచమని ప్రాధేయపడుతూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో, భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.